ఆహ్! ఒక భయంకరమైన రాత్రి గడిచింది. ఆకాశంలో మెల్లగా తెల్లవారుజాము వెలుగురేఖలు కనిపిస్తున్నాయి కానీ, హ్మ్. గాలిలో ఇంకా పస్క గొర్రెపిల్ల రక్తం వాసన అలాగే ఉండిపోయింది. అవును. నిజంగా ఊహించుకుంటేనే ఒక పక్క భయం, ఇంకో పక్క ఉద్వేగం కలుగుతాయి. ఖచ్చితంగా. ఐగుప్తు దేశమంతటా ఒకవైపు తమ తొలిచూలు పిల్లలను కోల్పోయిన వారి ఆర్తనాదాలు వినబడుతున్నాయి. కానీ మరోవైపు 400 ఏళ్ల బానిసత్వం తర్వాత మొదటిసారిగా ఆ లక్షలాది మంది ఇశ్రాయేలీలు స్వేచ్ఛగా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. రైట్. వారు తమ ఆ గుడిసెల్లో నుండి బయటకు వచ్చి ఐగుప్తు సరిహద్దులో నిలబడి ఉన్నారు. అదే, వారి వెనుక ఒక క్రూరమైన గతం ముగిసింది. కాని వారి ముందు ఆ దారిలేని భయంకరమైన అరణ్యం విస్తరించుంది కదా. ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరి మదిలోనూ బహుశా ఒకటే ప్రశ్న మెదులుతూ ఉండుంటుంది. అంటే, ఇప్పుడు దారి ఎటు? బానిసలుగా బతికిన మనం ఈ ఎడారినసలెలా దాటగలమని. నిజమే. ఇరుటంలో ఒక పెద్ద కష్టం నుండి బయటపడిన వెంటనే అంతా సవ్యంగా ఉంటుందని మనం అనుకుంటాం. కాని అసలైన అనిశ్చితి బహుశా అక్కడే మొదలవుతుందేమో. 100% కరెక్ట్. బైబిల్ గ్రంథాన్ని ఒక్కో పుస్తకంగా ప్రతిరోజూ మనం నేర్చుకుంటూ వేదాంతాన్ని సరళంగా అర్థం చేసుకునే మన ఈ లోతైన అధ్యయనంలో ఇది 68వ భాగం. ఈరోజు మనం నిర్గమకాండము 13వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాము. ఇది కేవలం చరిత్ర కాదు, కష్టాల మధ్య దేవుడు ఎలా పనిచేస్తాడు, ఆయన మంచితనం ఎలా ఉంటుందో చూపించే సజీవ సాక్ష్యం. మీరు కళ్ళకు కట్టినట్లు చెప్పిన ఆ దృశ్యం ఆలోచిస్తుంటేనే చాలా గూజ్బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ దేవుని రక్షణ ప్రణాళిక కేవలం వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడంతోనే ఆగిపోలేదు కదా. ఆ రాత్రి వారిని రక్షించడం అనేది కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. అంటే ఆయన ఉద్దేశం ఇంకేదో ఉందంటారా? అవును. వారిని పూర్తిగా తన సొంత ప్రజలుగా మార్చుకోవడమే దేవుని అసలు ఉద్దేశ్యం. ఈ 13వ అధ్యాయం ద్వారా మనం దేవుని మనసులోనికి లోతుగా తొంగి చూడబోతున్నాము. ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు అడుగుపెట్టినప్పుడు కేవలం పరిస్థితులను మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఎలా మారుస్తాడో ఇక్కడ మనం చూడవచ్చు. వావ్! అయితే ఆ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆ మొదటి క్షణాల్లోనే దేవుడు మోషేతో ఒక మాట అంటాడు. మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని స్పష్టంగా ఆజ్ఞాపించాడు. అవును, చాలా బలమైన ఆజ్ఞ అది. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తుంది. వారు ఇప్పుడే కదా ఒక క్రూరమైన యజమాని చేతిలో నుండి బయటపడ్డారు. ఫరో వారి స్వేచ్ఛను దోచుకున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి, మీకు అత్యంత విలువైన మీ తొలి సంతానం నాదే అనంటున్నాడు. అంటే ఇది వినడానికి కొంచెం భయంగా, లేదా దేవుడొక కొత్త యజమానిలా మన జీవితంపై పూర్తి హక్కును కోరుతున్నట్లుగా అనిపించడం లేదా? ఆహ్! ఇది చాలా సహజంగా వచ్చే ఆలోచనే. ఎవరికైనా మొదట అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం బైబిల్ మూల భాషల్లోనికి వెళ్ళాలి. హెబ్రీ భాషలో ఆ తొలిచూలు అనే పదానికి బెఘోర్ అనే పదాన్ని వాడారు. బెఖోర్, ఓకే. అవును. ప్రాచీన సంస్కృతిలో తొలిచూలు సంతానమంటే ఆ కుటుంబం యొక్క బలం, వారసత్వం మరియు భవిష్యత్తుకు సాదృశ్యం. అలాగే ఆ ప్రతిష్ఠించుము అనే పదానికి హెబ్రీలో ఖాదేష్ అని వాడారు. అంటే ప్రత్యేకించడమనా? ఖచ్చితంగా. ఒక వస్తువును లేదా వ్యక్తిని సాధారణ వాడకం నుండి తీసివేసి ఒక పవిత్రమైన ఉద్దేశం కోసం ప్రత్యేకించడం. ఫరో వారిని వాడుకున్నాడు, దోచుకున్నాడు. కానీ దేవుడు వారిని ఖాదేశ్ చేయమంటున్నాడు. అంటే తన ప్రేమ కోసం, పవిత్రత కోసం ప్రత్యేకించమంటున్నాడు. ఓహో! అంటే ఫరో వాడుకోడానికి చూస్తే, దేవుడు కాపాడడానికి ప్రత్యేకించుకున్నాడనమాట. వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. అదే కదా అసలైన పాయింట్. ఇది దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆయన మొదటివాడు కాబట్టి మన జీవితంలో ప్రథమ స్థానం ఆయనకే దక్కాలి. మన భవిష్యత్తు, బలం అన్నీ ఆయన చేతుల్లో ఉంటేనే సురక్షితమని దేవుడు వారికి ఆ మొదటి క్షణాల్లోనే నేర్పిస్తున్నాడు. క్రీస్తు రక్తముతో కొనబడిన మనము మనకు సొంతం కాదు అన్న సత్యం ఒక భారం కాదు, అది ఒక అద్భుతమైన భద్రత. వావ్! భారం కాదు, భద్రత. చాలా చక్కగా చెప్పారు. భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉందని మనకు మొదటి వచనాల్లోనే తేలిపోయింది. కానీ వారి తక్షణ వర్తమానం సంగతేంటి? అంటే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? బానిసలుగా ఉన్నవారు ఒక్క రాత్రిలో స్వతంత్రులుగా ఎలా ఆలోచించగలరు అనేది పెద్ద ప్రశ్నే. అవునో, బహుశా అందుకే కాబోలు 3వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుడు పులియని రొట్టెల పండుగ గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. 7 రోజుల పాటు పులిసిన పిండి అంటే ఈస్ట్ ఏదీ వారి ఇళ్లలో కనబడకూడదు అని చాలా కఠినంగా చెప్పాడు. రైట్.
చాలా స్ట్రిక్ట్ రూల్ అది. దీనిని నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే మన కంప్యూటర్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఏదైనా ప్రమాదకరమైన మాల్వేర్, వైరస్ వచ్చినప్పుడు మనం దానిని అణువణువు స్కాన్ చేసి క్యాష్ మొత్తాన్ని ఎలా క్లియర్ చేస్తామో, దేవుడు కూడా వారి ఇళ్లల్లో పులిసిన పిండి విషయంలో అంతే కఠినంగా స్కాన్ చేయమంటున్నట్లనిపిస్తోంది. ఈ పులిసిన పిండికి వారి బానిసత్వానికి ఉన్న సంబంధమేమిటసలు? అరే, మీరు చెప్పిన ఈ మాల్వేర్ ఉపమానం ఈ పరిస్థితికి అత్యంత ఖచ్చితంగా సరిపోతుంది. నిజంగా బైబిల్ గ్రంథంలో పులిసిన పిండి అనేది ఎప్పుడూ కూడా పాపానికి మరియు పాత ఐగుప్తు జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. పాపానికి సాదృశ్యం. అవును, ఒక చిన్న పులిసిన పిండి ముద్ద మొత్తం పిండినంతటినీ తన స్వభావంలోకి ఎలా మార్చేస్తుందో, ఒక చిన్న పాపపాలోచన లేదా ఐగుప్తునాటి స్వార్థం మన జీవితమంతటినీ అలా కలుషితం చేస్తుంది. దేవుని అపారమైన మంచితనం వారిని భౌతికంగా ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చింది, కానీ వారి హృదయాలలో ఉన్న ఐగుప్తును బయటకు తీసుకురావడానికే ఈ ఆపరేషన్. అంటే భౌతికమైన స్వేచ్ఛ దొరికినా మానసికమైన స్వేచ్ఛ రావడానికి దేవుడు వారికి ఈ పండుగనిచ్చాడన్మాట. ఆ పాత ఆపరేటింగ్ సిస్టమ్ను పూర్తిగా డిలీట్ చేయాలి. అదే దేవుని ఉద్దేశం. దేవుని వాక్యమనే కొత్త సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి దేవుడు ఈ పండుగను ఒక ఆధ్యాత్మిక శుద్ధిగా ఏర్పాటు చేశాడు. ఇదొక రీసెట్ బటన్ లాంటిది. చాలా గొప్ప విషయం. అంతేకాదు, 9వ వచనంలో ఒక ఆసక్తికరమైన మాట ఉంది కదా, దేవుడు తన బాహుబలంతో వారిని ఎలా రక్షించాడో ఈ వాక్యాన్ని నీ చేతిమీద గుర్తుగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండవలను అని చెప్పాడు. అంటే దేవుని వాక్యం మన దైనందిన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోవాలి అని. ఖచ్చితంగా ఇక్కడ కన్నుల మధ్య అని చెప్పడానికి హిబ్రీలో టోటా ఫోట్ అనే పదాన్ని వాడారు. అంటే నుదుటిమీద ధరించే పత్రికలు లేదా ఫ్రంట్లెట్స్ అంటారు. టోటా సోట్. ఓకే. ఇది కేవలం ఒక ఆచారంగా మిగిలిపోకూడదని దేవుని ఉద్దేశం. దేవుని రక్షణ చరిత్ర మన ఆలోచనలను, అంటే మన కన్నుల మధ్య ఉన్న ఆ మెదడును, మన దృక్పథాన్ని ఎలా నియంత్రించాలో ఇది సూచిస్తుంది. వాక్యమనేది ఒక వరల్డ్ వ్యూగా మారాలి. వాక్యం ఒక లెన్స్ లాగా అన్నమాట. అవును. అలాగే చేతిమీద గుర్తు అంటే మన క్రియలు, మన దైనందిన పనులు దేవుని వాక్యానుసారంగా ఉండాలి అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యమే మనం లోకాన్ని చూసే కళ్ళజోడుగా మారాలి. ఇది మన ఆలోచన విధానంలో ఒక సంపూర్ణమైన మార్పును, పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, దాన్ని తీసుకురావాలి. ఈ సత్యాన్ని రాబోయే తరాలకు దాచకుండా నేర్పించాలి. ఆలోచనలు, క్రియలు రెండూ దేవుని వాక్యం ఆధీనంలో ఉండాలన్నది ఎంత బలమైన సత్యమో కదా. అయితే ఇదంతా బావుంది కానీ 11 నుండి 16 వచనాలకొచ్చేసరికి ఈ అధ్యాయంలో ఒక పెద్ద కుదుపిదురవుతుంది. అవును, ఒక కఠినమైన చట్టం వస్తుందక్కడ. కరెక్ట్. ఇక్కడ అపవిత్రమైన జంతువైన గాడిద యొక్క తొలిపిల్లను దేవునికి అర్పించడానికి వీలు లేదు అని చెప్పాడు. కాబట్టి దాన్ని విడిపించడానికి దానికి బదులుగా ఒక పవిత్రమైన గొర్రెపిల్లను అర్పించాలి. ఒకవేళ అలా అర్పించకపోతే ఆ గాడిద మెడను విరుగదీయాలి. వినడానికి చాలా షాకింగ్గా ఉంటుంది కదూ. అవును. ఒక్క క్షణం ఆగితే ఇది వినటానికి చాలా కఠినంగా, క్రూరంగా కూడా అనిపిస్తుంది. ప్రేమగల దేవుడు ఒక జంతువు మెడ విరుగదీయమని ఎందుకు చెప్పుతాడు? ఆ గాడిదలు ఎటైనా అడవిలోకి వదిలేయవచ్చు కదా. దేవుడు ఎందుకు అంత కఠినమైన శిక్షను ప్రత్యామ్నాయంగా పెట్టాడసలు? మీరడిగిన ఈ ప్రశ్న చాలా లోతైనది. పైకి చూస్తే ఇది క్రూరంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడే బైబిల్ యొక్క అత్యంత ముఖ్యమైన వేదాంత సత్యం దాగి ఉంది. దేవుని పవిత్రతను మనం సాధారణంగా చాలా తేలికగా తీసుకుంటాం. చాలా లైట్ తీసుకుంటాం. అవును. గాడిద ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన జంతువు. దేవుని బలిపీఠం ముందు అపవిత్రమైన దానికి స్థానం లేదు. ఇక్కడ దేవుడు గాడిదల మీద కోపంతో ఈ మాట చెప్పడం లేదు. చార్లెస్ స్పర్జన్ లాంటి గొప్ప దైవజనులు ఈ భాగాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఆ అపవిత్రమైన గాడిద మరెవరో కాదు, పాపంతో, మున్నితనంతో నిండిన మనమే అని వివరిస్తారు. వాట్? ఒక్క నిమిషం. ఆ గాడిద మనమేనా? అవును. మన స్వభావం అపవిత్రమైనది. దేవుని ఉగ్రత మరియు ఆయన న్యాయం ప్రకారం మనం పాపానికొచ్చే శిక్ష మరణమే. ఆ మెడ విరగదీయబడడం అనే తీవ్రత దేనిని సూచిస్తోందంటే, పాపమనేది దేవుని దృష్టిలో ఎంత భయంకరమైనదో చూపిస్తుంది. పవిత్రుడైన దేవుని సన్నిధిలో అపవిత్రతకు ఏమాత్రం అవకాశం లేదో స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. అంటే ఆ గాడిదకున్న ఏకైక గమ్యం మరణం మాత్రమే అన్నమాట. కాని ఇక్కడే ఒక అద్భుతమైన మలుపుంది కదా. ఆ అపవిత్రమైన గాడిద బ్రతకాలంటే దానికి బదులుగా ఏ పాపమూ తెలియని ఒక నిష్కళంకమైన గొర్రెపిల్ల ప్రాణమర్పించాలి. ఆ అపవిత్రతను ఈ పవిత్రత కప్పేయాలి. ఖచ్చితంగా.
ఇది నిజంగా మన హృదయాలను కదిలించే సత్యం. అవును, ఎందుకంటే ఆ మెడ విరగదీయబడాల్సిన గాడిద స్థానంలో మనమున్నాము. మనం చనిపోవాలి అక్కడ. రైట్. ఇక్కడ హెబ్రీలో వాడిన పదం పాదా అంటే క్రయధనం చెల్లించి విమోచించడం. దేవుని అనంతమైన ప్రేమ ఈ పాదాహ్లో కనబడుతుంది. మన స్థానంలో ఒక నిష్కళంకమైన గొర్రెపిల్ల బలి కావాలని దేవుడు నిర్ణయించాడు. క్రొత్త నిబంధన వెలుగులో మనం చూస్తే ఆ గొర్రెపిల్ల మరెవరో కాదు, దేవుని గొర్రెపిల్ల అయిన మన ప్రభువైన యేసుక్రీస్తే. అవును, ఆయనే మనకు బదులుగా వచ్చాడు. మనం ఆ భయంకరమైన శిక్షను అనుభవించకుండా తన ప్రాణాన్ని శిలువపై ప్రాయశ్చిత్తంగా అర్పించాడు. అపవిత్రులైన మనకు జీవమివ్వడం కోసం పవిత్రుడైన ఆయన మరణించాడు. వావ్! ఫరో హృదయం కఠినపరుచుకున్నప్పుడు దేవుడు ఐగుప్తులో చెల్లించిన మూల్యం కంటే మనలను పాపం బారి నుండి విడిపించడానికి క్రీస్తు తన రక్తాన్ని అంతకంటే గొప్ప మూల్యంగా చెల్లించాడు. ఈ ప్రాయశ్చిత్త విమోచన గురించి, ఈ సబ్స్టిట్యూషనరీ రిడెంప్షన్ గురించి అర్థమైనప్పుడు మన ఆత్మీయ జీవితంలో అహంకారం నశించిపోతుంది. మన ప్రార్థన నిరంతర కృతజ్ఞతతో నిండిపోతుంది. ఎంత గొప్ప వేదాంత సత్యం దాగియుందో కదా ఆ చిన్న వచనంలో. పవిత్రమైన బలి ద్వారా అపవిత్రతకు విమోచన దొరికింది. ఈ సత్యం నిజంగా ప్రార్థనా జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సరే, ఇప్పుడు వారు దేవుని సొత్తయ్యారు, వారి మనస్సులు శుద్ధి చేయబడుతున్నాయి, వారి విమోచన వెల చెల్లించబడింది. ఇక ప్రయాణం మొదలవ్వాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, 17-18 వచనాలలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతోంది కదా. ఇజ్రాయేలీలు కనానుకు వెళ్లడానికి ఒక దగ్గరి దారి ఉంది, అది ఫిలిస్టీయుల మార్గం. బహుశా కొన్ని రోజుల్లోనే వారు గమ్యాన్ని చేరుకోవచ్చు. కాని దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించాడు. చాలా సుదీర్ఘమైన మార్గం అది. ఇది ఎలా ఉందంటే, మనం గమ్యాన్ని త్వరగా చేరుకోవడానికి ఆధునిక కాలంలో జీపీఎస్ వాడుతుంటాం కదా. ఒకవేళ ఆ దారి చూపే పరికరం మనల్ని కావాలని దగ్గరి దారిలో కాకుండా గుంతలున్న, కష్టమైన, సుదీర్ఘమైన దారిలో తీసుకువెళితే మనకెంత చిరాకొస్తుంది. దేవుడు వారిని కావాలని ఎందుక కష్టమైన అరణ్య మార్గంలో నడిపించాడో అనిపిస్తోంది కదా. మనం వాడే జీపీఎస్ ఉతుమానం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడూ త్వరగా, సులభంగా గమ్యాన్ని చేరుకోవాలని షార్ట్కట్ వెతుకుతాము. ఇజ్రాయేలీలు కూడా ఖచ్చితంగా అలాగే అనుకుని ఉంటారు. పైగా 18వ వచనంలో వారు ఆయుధాలు ధరించి బయల్దేరారు అని ఉంది. ఆయుధాలు ధరించారా? అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? అవును, హెబ్రీలో దీనిని చామూషిం అంటారు. అంటే యుద్ధానికి బారులు తీరిన సైన్యంలా కనిపిస్తున్నారు. పైకి చూస్తే చాలా బలవంతుల్లా ఉన్నారు. కానీ దేవునికి తెలుసు, వారు లోపల ఇంకా భయంతో వణికిపోతున్న బానిసలు మాత్రమేనని. అరే, పైన ఆయుధాలున్నా లోపల భయముందన్నమాట. ఖచ్చితంగా 400 ఏళ్ల బానిసత్వం వారి మనసులను పగులుగొట్టింది. ఆ దగ్గర దారిలో బలమైన ఫిలిస్తీన్ల సైన్యముంది. ఒకవేళ వారు ఆ యుద్ధాన్ని చూస్తే ఈ గుంపు భయపడి తిరిగి ఐగుప్తుకు పారిపోతారని దేవునికి ముందుగానే తెలుసు. ఓహో, అంటే వారు లోపలి ఎంత బలహీనులో దేవునికి తెలుసు కాబట్టి వారిని ఆ దారిలో తీసుకువెళ్లలేదు. రైట్. దేవుడు మన శక్తికి మించిన శ్రమలను ఎన్నడూ అనుమతించడు అన్న సత్యం ఇక్కడ అక్షరాలా కనపడుతుంది. దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపించడమనేది ఆయన కోపం కాదు, అది ఆయన రక్షణతో కూడిన మంచితనం, ప్రొటెక్టివ్ గుడ్నెస్. వావ్! కొన్నిసార్లు జీవితంలో మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు. దేవుడు మనల్ని ఒక సుదీర్ఘమైన, కష్టమైన దారిలో నడిపిస్తుంటాడు. మనకది శిక్షలా అనిపించవచ్చు. కానీ ఆ భయంకరమైన శత్రువుల దాడుల నుండి మనల్ని మనం నాశనం చేసుకోకుండా కాపాడడానికే దేవుడి చుట్టుదారులను, ఆ డీటూర్స్ అంటాం కదా, వాటిని అనుమతిస్తాడు. అంటే ఆయన నో చెప్పడం వెనుక ఒక కాపుదల ఉందన్నమాట. ఖచ్చితంగా. దేవుని నో లేదా దేవుని వెయిట్ అనేది వాస్తవానికి మనకొక అదృశ్య రక్షణ కవచం అని మనం గ్రహించాలి. ఇది వింటుంటే కష్టాల పట్ల దృక్పథం పూర్తిగా మారిపోతుంది కదా. మనకు కష్టంగా అనిపించే మార్గమే మనల్ని సురక్షితంగా ఉంచే మార్గం కావచ్చు. సరే, ఆ అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు 19వ వచనంలో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన నమోదు చేయబడింది కదా. మోషే తనతో పాటు యోసేపు యొక్క ఎముకలను తీసుకువెళ్లాడు. చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. అవును, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా వారిని దర్శిస్తాడని, అప్పుడు తన ఎముకలను అక్కడుండే వాగ్దాన భూమికి తీసుకువెళ్లాలని యోసేపు 100 ఏళ్ల క్రితమే ప్రమాణం చేయించుకున్నాడు. కాని ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఓకే. వారొక భయంకరమైన ఎడారిలో నడుస్తున్నారు. ఒక నాయకుడు ఒక పెట్టె నిండా ఎండిన ఎముకలు మోసుకువెళ్లడం చూడ్డానికి కొంచెం వింతగా లేదా?
విషాదకరంగా అనిపించవచ్చు కదా, దానికంత ప్రాముఖ్యత ఎందుకు? పైకి చూడ్టానికి అదొక శవపేటికలాగా, గతానికి సంబంధించిన ఒక బాధాకరమైన జ్ఞాపకంలాగా అనిపించవచ్చు. కాని ఆ ఎముకల పెట్టె నిజానికి భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత బలమైన నిరీక్షణ. అది దేవుని నిబంధన విశ్వసనీయతకు, ఆ కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్కి ఒక సజీవ సాక్ష్యం. కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్. యోసేపు చనిపోయి దాదాపు 400 సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో ఐగుప్తులో ఎన్నో సింహాసనాలు మారాయి, కొత్త రాజులు వచ్చారు, కఠినమైన బానిసత్వం వచ్చింది. ఆ తరాలు పుట్టి చనిపోయాయి. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాని ఆ ఎండిన ఎముకలు ఇజ్రాయేలీయులతో ప్రతిరోజూ ఒక మాట చెబుతున్నాయి. ఏంటంటే, దేవుడిచ్చిన మాట మారలేదు అని. అరే, చాలా గొప్ప ధైర్యం కదా అది. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు. దేవుడు 100 ఏళ్ల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మర్చిపోడు అని వారు ఆ పెట్టెను చూసిన ప్రతిసారి ధైర్యం తెచ్చుకున్నారు. మన ఆత్మీయ ప్రయాణంలో కూడా కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు నెరవేరడానికి చాలా సమయం పడుతున్నట్లు అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ ఎండిన ఎముకల్లాగా నిర్జీవంగా కనిపించవచ్చు. కాని దేవుడు తన సరైన సమయంలో అద్భుతంగా పనిచేస్తాడు. అవును, అంటే ఆ ఎముకల పెట్టె దేవుని మాట మీద నమ్మకానికొక కంపాస్ లాంటిదన్నమాట. ఎంత గొప్ప కనెక్షన్ ఇది. ఇక ఈ అధ్యాయం ముగింపులో 20 నుండి 22 వచనాలలో ఈ ప్రయాణంలో ఎదురైన అత్యంత మధురమైన ఘట్టాన్ని మనం చూస్తాము కదా. వారు ఏతాము దగ్గర అరణ్యమంచున విడిది చేశారు. అది దారిలేని అరణ్యం. పగలు మండుతున్న ఇసుక తుఫానులు, రాత్రిపూట ఎముకలు కొరికే చలి. అవును, చాలా దారుణమైన వాతావరణం. అప్పుడు ఆకాశం నుండి ఒక అద్భుతం జరిగింది కదా. దేవుడే స్వయంగా దిగివచ్చి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళకి ముందు నడిచాడు. అంటే దేవుడు కేవలం ఆకాశం నుండి ఒక మ్యాప్ పడేలేదు, లేదా మీరటు వెళ్ళండి అని దూరం నుండి సూచనలివ్వలేదు. ఆయనే స్వయంగా వారితో పాటు నడిచాడు. ఈ మేఘ అగ్నిస్తంభాల ఆంతర్యమేమిటి అసలు? బైబిల్ చరిత్రలో దేవుని ప్రేమను ఇంత అద్భుతంగా చూపే ఘట్టం బహుశా మరొకటుండదు. ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము కేవలం ప్రకృతి వింతలు కావు. పాత నిబంధనలో ఇవి క్రీస్తు యొక్క ప్రత్యక్షతకు, అంటే క్రిస్టోఫనీకి సాదృశ్యమని వివరిస్తారు. అంటే క్రీస్తే అక్కడున్నాడంటారా? ఖచ్చితంగా. దేవుడు ఆ భయంకరమైన అరణ్యంలో వారి కష్టాలను పంచుకుంటూ వారితో పాటు నడిచాడు. పగటిపూట ఆ అరణ్యపు ఆ మండుటెండలో వారికి చల్లని నీడనివ్వడానికి ఆయనే ఒక మేఘంగా మారాడు. రాత్రివేళ ఆ గడ్డకట్టే చలిలో, ఆ క్రూర మృగాల భయంలో వారికి వెచ్చదనాన్ని, వెలుగును, రక్షణను ఇవ్వడానికి ఆయనే ఒక అగ్నిస్తంభంగా నిలిచాడు. వావ్! పగలు నీడ, రాత్రి వెలుగు. అవును, ఇది దేవుని శాశ్వతమైన ఉనికిని, ఆయన ప్రెజెన్స్ను చూపిస్తుంది. ఈ లోకమనే అరణ్యంలో మనము ప్రయాణిస్తున్నప్పుడు శ్రమల వేడిలో క్రీస్తు వాక్యము మనకు చల్లని నీడగా ఉంటుంది. చీకటి వంటి కష్టకాలంలో ఆయన ఆత్మ మనకు అగ్నిలా ఉండి దారి చూపుతుంది. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయడు. దేవుని రక్షణ, పవిత్రత, విమోచన, నడిపింపు మరియు ఆయన అద్భుతమైన ఉనికి. ఈ ఒక్క అధ్యాయంలో ఇన్ని గొప్ప సత్యాలు దాగి ఉన్నాయన్నమాట. భయానకమైన ఆ ఐగుప్తు మరణపు రాత్రి మొదలుకొని నిరంతరంగా తోడుండే దేవుని ఆ అగ్నిస్తంభం వరకు సాగిన ఈ ప్రయాణం నిజంగా ఆత్మీయ జీవితానికి ఒక అద్భుతమైన అద్దం లాంటిది. ఖచ్చితంగా ఇదొక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. అవును, బైబిల్ అధ్యయనం అంటే కేవలం పాత చారిత్రక కథలను, జ్ఞానాన్ని సంపాదించడం కాదు. ఆ వాక్య సత్యాలు జీవితంలో ఒక సజీవ సంబంధంగా మారాలి కదా. అబద్ధపు లోకపు స్వేచ్ఛ నుండి నిజమైన దేవుని ప్రేమలోకి మారడమే అసలైన విమోచన. ఆ గొర్రెపిల్ల రక్తంతో కొనబడిన మనము మనకు సొంతం కాదు. దేవుని మారని లక్షణాలను గ్రహించినప్పుడు విశ్వాసం మరింత బలపడుతుంది. 100% నిజం. మనం ఈరోజు చూసిన ప్రతి వచనంలో దేవుని ప్రేమ, విశ్వసనీయత అణువణువున దర్శనమిచ్చాయి. ఆ అపవిత్రమైన గాడిద స్థానంలో బలి అయిన గొర్రెపిల్లను గుర్తుచేసుకున్న ప్రతిసారీ మన అహంకారం తగ్గిపోయి దేవుని పట్ల ఆరాధన పెరుగుతుంది. ఈ బైబిల్ అధ్యయనం మన ప్రార్థనను, మన జీవిత శైలిని సమూలంగా మార్చే ఒక సజీవ సాధనంగా ఉండాలని కోరుకుందాం. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన అధ్యయనాన్ని ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన ఒక చిన్న విషయముంది. దేవుడు ఆనాడు కంటికి కనిపించే మేఘస్తంభంతో ఇశ్రాయేలీలను ఆ దారిలేని అరణ్యంలో సురక్షితంగా నడిపించాడు కదా. అయితే దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఊహించని మలుపులు, అవాంతరాలు,
ఆ ఇబ్బందిగా అనిపించే సుదీర్ఘమైన చుట్టుదారును ఇవన్నీ బహుశా కంటికి కనిపించని దేవుని అదృశ్య హస్తం మనల్ని ఒక క్షేమకరమైన మార్గంలో నడిపిస్తున్న ఆనవాళ్లు ఎందుకు కాకూడదు? ఈ రోజంతో ఈ అద్భుతమైన సత్యం గురించి లోతుగా ధ్యానిద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయం ద్వారా నేర్చుకున్న కొత్త సత్యమేమిటో, దేవుడు ఏం నేర్పిస్తున్నాడో మాతో పంచుకోండి. అవును, తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. తదుపరి అధ్యయనాల కోసం వేచియుండండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వాసాన్ని బలపరచడానికి ఈ అధ్యయనాన్ని ఆత్మీయ సహోదరీ సహోదరులతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.